నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలన్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి వార్తతోటి మీ ముందుకు రావడం జరిగింది. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 92 లక్షల పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేసేందుకు అధికారుల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు 60 లక్షల నోటీసులు ప్రింటింగ్ మరియు జనరేషన్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. ఎన్నికల సంఘం అధికారులు దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మీ పరిధిలోని BLO ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నారో వారి ద్వారా మీకు నోటీసులు నేరుగా ఇళ్లకు రానున్నాయి. అసలు ఈ నోటీసులో ఏముంటుంది? ఎలక్షన్ కమిషన్ అధికారులు ముద్రించిన ఈ ప్రత్యేక నోటీసులు ఈ ఓటర్ పేరు, ఓటర్ ఐడి, ఏదైతే ఎపిక్ నెంబర్ ఉంటుందో ఆ ఓటర్ ఐడి నెంబరు, ఆ నెంబరు, పోలింగ్ స్టేషన్ వివరాలు ఉంటాయి. వీటితో పాటు మీరు ఏ తేదీన, ఏ సమయానికి, ఏ ప్రదేశంలో ఏఈఆర్ఓ అంటే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ముందు మీరు హాజరు కావాలనే పూర్తి సమాచారాన్ని టైం, డేట్ ఫిక్స్ చేసి మరీ పొందుపరిచారు. అంతేకాకుండా సంబంధిత BLO పేరు, వారి ఫోన్ నెంబర్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి QR కోడ్ని కూడా వాళ్ళు ఈ నోటీసులో ముద్రించారు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నోటీసు కేవలం ఫిజికల్గా హాజరు కావడానికి మాత్రమే. దీనికి ఆన్లైన్లో సమాధానం ఇచ్చే వెసులుబాటు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. కాబట్టి నోటీసులో పేర్కొన్న సమయానికి మీరు తప్పనిసరిగా ఆ సమయానికి AERO కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు మీ ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించి మిమ్మల్ని నేరుగా ఫోటో తీసి సిస్టంలో నోటీస్ స్టేటస్ను అప్డేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ నోటీసును స్పందించకుండా అధికారుల ముందుకు వెళ్ళకుంటే మీ ఓటును జాబితా నుంచి పూర్తిగా తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిలీట్ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఇంత పెద్ద ఎత్తున నోటీసులు ఇవ్వడానికి గల కారణం ఏంటి? రాష్ట్రంలో మొత్తం 3,38,00,000 పైగా ఓటర్లు ఉండగా ఇటీవల నిర్వహించినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియలో 2,64,00,000 మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారు. ఈ డేటాను పరిశీలించినప్పుడు 2002 ఓటరు జాబితాలో పోలిస్తే దాదాపు 60,50,000 మంది ఓటర్ల వరకు వారి పేరు, ఇంటి పేర్లు లేదా వయస్సులో తప్పులు మరియు అక్కడ చాలా తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరొక 32,30,000 మంది ఓటర్ల డేటా సరిగ్గా మ్యాపింగ్ కాకపోవడం లేదా ఇతరులతో తప్పుగా మ్యాపింగ్ అవ్వడం వల్ల సమస్య వచ్చిందంటూ కూడా వారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అధికారులు 12 రకాల లోపాలను గుర్తించారు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సినటువంటి వయసు వ్యత్యాసంలో తేడాలు ఉండటం, ఓటర్కు వారి తాతకు మధ్య ఉండాల్సినటువంటి వయసు తేడా సరిగ్గా లేకపోవడం, సంతానానికి మధ్య సరైన నెలల గ్యాప్ లేకపోవడం, 2002 నాటి వివరాలకు ఇప్పటి SIR వివరాలకు మధ్య స్పష్టమైనటువంటి తేడాలు ఉండటం. ఈ కారణాల వల్లే గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్ పరిధిలోని షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, మేడ్చల్, కుకట్పల్లి వంటి అర్బన్ నియోజకవర్గాల్లోనే అత్యధికంగా లక్షలాది నోటీసులు జారీ అవుతున్నాయి. మరి మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఆధారాలు తీసుకెళ్ళాలి? కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల అధికృత గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఈ అన్నింటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లి దాంతోపాటు మిగతా ఇంకా చాలా రకాలైనటువంటి సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లి ఏదైనా ఒక బలమైన ఆధారంతో పాటు నోటీసులు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి BLO నుండి వచ్చినటువంటి నోటీసు రాగానే ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఏదైతే నోటీసులో వచ్చినటువంటి టైం మరియు డేటా ప్రకారం ఇచ్చినటువంటి డేట్ని ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం ప్లస్ డేట్ని AERO వద్దకు వెళ్ళి మీ ఆధారాలు చూపించి మీ ఓటు హక్కును భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓటు ఈ ఒక్కసారి వెళ్తే మళ్ళీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చినటువంటి నోటీస్ ప్రకారం ఆ ఇచ్చినటువంటి డేట్కి వెళ్ళి మీ ఓటును భద్రపరచుకునేటువంటి ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి దిశా టీవీ.